వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లో సింగరేణి అభివృద్ధి దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సింగరేణి 133 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గురించి చెప్పుకున్నారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సంస్థ అయిన సింగరేణి గురించి గర్వంగా ఉందని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు అరవిందరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్ జీఎం సంజీవ్ రెడ్డి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల కష్టనష్టాలకు బాసటగా కార్మిక సంఘాలు నిలుస్తాయని, వారికి చేదోడు వాదోడుగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు రాజకుమారి, జీఎం సంజీవ్ రెడ్డి, ఏజీఎం అరవిందరావు పాల్గొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మనకు నిర్దేశించినటువంటి 70 మిలియన్ల టన్నులు సాధించడానికి కృషి చేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈనాటి వరకు మనం సాధించినటువంటి ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వ్యాప్తంగా సుమారుగా 50 మిలియన్ టన్నులకు దగ్గర కూడా మనం ప్రొడక్షన్ అదేవిధంగా డిస్పాచ్ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీరాంపూర్ ఏరియాలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల వల్ల ఓపెన్ కాస్ట్ మైన్స్లో మనం కొంత వెనుకబాటుతనంతో సుమారుగా మనం 81% మనకి ఇచ్చినటువంటి నిర్దేశాలలో 81% అంటే సుమారుగా 39 లక్షలు సాధించి ముందుకెళ్తున్నాం. ఈ మిగిలిన ఆర్థిక సంవత్సరం ఉన్నటువంటి 10 దినాల్లో మనం యావరేజ్న 25,000 టన్నులు కనుక సాధించినట్లయితే మనకు వృద్ధి చేసినటువంటి 6.64 మిలియన్ టన్నులు మనం కూడా సాధించే అవకాశం ఉందని మీ అందరికీ ఆ డైరెక్షన్లో మీరందరూ కూడా మోటివేట్ అయ్యి మరి రక్షణతో కూడినటువంటి ఉత్పత్తిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరడం జరుగుతున్నది. సింగరేణి కాలేజెస్ ఒక బొగ్గు ఉత్పత్తిలోనే కాదు, అనేక రంగాల్లో మనం ముందుకు పోతున్నాం. ముఖ్యంగా మనం పవర్ జనరేషన్లో కోల్ ఇండియాలో లేని విధంగా సింగరేణి కాలేజెస్ 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి మీ అందరూ తెలుసు, మన పక్కనే ఉన్నటువంటి జైపూర్ దగ్గర 1200 మెగావాట్లు ప్లాంట్ని నిర్మించుకొని భారతదేశంలోనే మొదటి 2వ ర్యాంకుల్లో మనం ఈ పవర్ జనరేషన్స్ PLF సాధిస్తూ కొన్ని వందల కోట్ల లాభాలు దాని నుంచి మనం పొందడం జరుగుతున్నది. దీనికి తోడుగా మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారి యొక్క డైరెక్షన్స్లో రెన్యూబుల్ ఎనర్జీ పర్టికులర్గా సోలార్లో మనం ఈనాటి వరకు సుమారుగా 227 మెగావాట్లు ప్లాంట్స్ నిర్మించుకొని దాని ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. దానికి తోడుగా మరి స్టేజ్ 2లో కూడా సుమారుగా 234 మెగావాట్లు మళ్ళీ మనం పవర్ జనరేషన్స్కి సోలార్ ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తూ అది 2024 డిసెంబర్ వరకు పూర్తి అయినట్లయితే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పవర్ సోలార్ ద్వారా సుమారుగా మనకు 554 మెగావాట్లు వస్తుంది. ఏదైతే మనం సింగరేణి వ్యాప్తంగా ఇండస్ట్రియల్ మరియు డొమెస్టిక్గా వాడుతున్నటువంటి యొక్క పవర్ని మనం సొంతగా ప్రొడ్యూస్ చేసేసి మనం నెట్ జీరోకు వచ్చే అవకాశం ఉన్నది. దీని ద్వారా సుమారుగా సాలీన మనం 500 నుంచి 600 కోట్లు మనం కంపెనీకి మిగిలించే అవకాశం ఉన్నదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక సోలార్ ప్లాంటు మనం నిర్మించాలంటే మెగావాట్కి సుమారుగా 6.6 కోట్లు అవుతున్నది. దానికి తోడు మన దగ్గర ఉన్నటువంటి వేకెంట్ ల్యాండ్స్, ముఖ్యంగా మనకి డంప్స్, అదేవిధంగా అనేక ఏరియాలో ఉన్నటువంటి వేకెంట్ ల్యాండ్స్లో మనం నిర్మించుకోవడం వల్ల ఆ ఖర్చు చాలా తగ్గడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ యొక్క సోలారు భూమి మీదే కాదు, ఎక్కడైతే నీటి వనరులు ఉన్నాయో వాటిలో కూడా పెట్టి ముందుకు పోవాలనే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. ఆల్రెడీ మన STPలో ఒక 10 మెగావాట్ ఆల్రెడీ మనకి ఫ్లోటింగ్ సోలారు నిర్మించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి కంపెనీ నిర్ణయించుకోవడం అనేది మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మనకి శాంక్షన్ అయినటువంటి లీజుల్లో మీ అందరూ తెలుసు, ఈ రోజున మనం ఓపెన్ కాస్ట్లు అదేవిధంగా అండర్గ్రౌండ్ 44 మైన్స్ నడుస్తున్నాయి. దీంట్లో 43,000 మంది డైరెక్ట్గాను, అదేవిధంగా సుమారు 35,000 మంది మనకి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉన్నది. దీనికి తోడు మనం రాబోయే కాలంలో బొగ్గు ఎక్కువ అవసరాలను బట్టి దృష్టిలో పెట్టుకొని మీ అందరూ తెలుసు 5 years బ్యాకే మరి ఒరిస్సాలో ఉన్నటువంటి 9A బొగ్గుల బ్లాక్ను మనం
సో అక్కడ లీజ్ తీసుకొని ఆ మైండ్ని అతి త్వరలో మన 10 మిలియన్స్ అంటే షాలీలో మనం 10 మిలియన్స్ కనుక అక్కడి నుంచి వచ్చినట్టయితే సుమారుగా దాని జీవితకాలం సుమారుగా మనకి 27 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. దాని స్ట్రిప్పింగ్ రేషియోలో కూడా చాలా తక్కువనే కాబట్టి దాని నుంచి కూడా మనకి ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందని ఒక దృష్టిలో సో ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికి తోడు రాబోయే ఆర్థిక సంవత్సరంలో VK7 ఓపెన్ కాస్ట్ మైను, అదేవిధంగా గోలిటీ ఓపెన్ కాస్ట్ మైను, JK5 మైను ఇవన్నీ కూడా మనకి కనుక స్టార్ట్ అయినట్లయితే ఇప్పుడున్నటువంటి 72 మిలియన్ల నుంచి మనకి 80 మిలియన్లు రాబోయే కాలంలో ఒక 5 సంవత్సరాల కాలంలో మనం డెఫినెట్గా సింగరేణి కాలేసు 100 మిలియన్స్కి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీ 1 బిలియన్ టన్ ఎబో వచ్చే అవకాశం ఉన్నది. ఈ డిమాండ్ ఎల్లకాలం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా సింగరేణి యొక్క లైఫ్ సుమారుగా 100 సంవత్సరాలు కూడా ఉంటుంది. ఈ డిమాండ్ ఇదే విధంగా ఉంటుంది. రాబోయే తరాలు వాళ్ళకి మన సింగరేణి యొక్క డెఫినెట్గా స్టేట్ అండ్ సెంట్రల్ ఆర్థికంగాను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఎంప్లాయ్మెంట్ మనం కల్పించే అవకాశం ఉంటుందనేది మీ అందరూ తెలియజేస్తున్నాను.